నమస్తే అండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. డబ్బులు అందరికీ పంచేస్తే ఏమవుతుంది? నోట్ల రద్దు వెనుక అసలు రహస్యం. అసలు డబ్బెక్కడ పుడుతుంది? మనం వాడే ప్రతి నోటు వెనుక పెద్ద నెట్వర్క్ ఉంది. ఆర్‌బీఐ మాత్రమే నోట్లను ముద్రిస్తుంది. మన దేశంలో నాసిక్, దేవాస్ మరియు సల్బోనీలో ప్రింటింగ్ ప్రెస్‌లు ఉన్నాయి. మీరు ఒక జిరాక్స్ షాపుకు వెళ్లి నోటు కలర్ జిరాక్స్ తీస్తే అది చెల్లదు కదా! అలాగే ఆర్‌బీఐ కూడా తనకిష్టం వచ్చినట్లుగా ముద్రించదు. మన దేశంలో గోల్డ్ రిజర్వ్స్ మరియు ఫారిన్ అసెట్స్ విలువను బట్టి మాత్రమే కొత్త నోట్లు మార్కెట్లోకి వస్తాయి. అందరికీ డబ్బులు పనిచేస్తే ఏమవుతుంది? చాలా మందికి ఉండే డౌట్ ఇది. ప్రభుత్వం దగ్గర మిషన్స్ ఉన్నాయి కదా, విపరీతంగా ముద్రించి పేదలందరికీ ఒక్కొక్క కోటి రూపాయలు పంచొచ్చు కదా అని. ఒక ఊరిలో 10 బ్రెడ్ ప్యాకెట్లు మాత్రమే ఉన్నాయనుకుందాం. ఆ ఊరు జనాభా 10 మంది. ఒక్కొక్కరి దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉంటే ఒక్కో బ్రెడ్ ప్యాకెట్ ధర 10 అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం అందరికీ 1000 రూపాయలు చొప్పున పంచిందనుకోండి. అప్పుడు అందరూ ఆ బ్రెడ్ కోసం పోటీ పడతారు. అప్పుడు ఆ దుకాణదారుడు ఏం చేస్తాడు? ఆ బ్రెడ్ ప్యాకెట్ ధరను 1000 రూపాయలకి పెంచేస్తాడు. మీ దగ్గర డబ్బు పెరిగింది కానీ ఆ డబ్బు కొనే విలువ పర్చేసింగ్ పవర్ పడిపోతుంది. దీనికి బెస్ట్ ఉదాహరణ జింబాబ్వే. అక్కడ ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనాలంటే బస్తా నిండా నోట్లు తీసుకెళ్లాల్సి వచ్చేది. చివరకు రోడ్డు మీద నోట్లు పడేసినా ఎవరూ పట్టించుకోలేదు. మనం కష్టపడి సంపాదించే లోపే కొందరు దొంగ నోట్లను మార్కెట్లోకి వదులుతారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఫేక్ నోట్లు పెరిగితే మార్కెట్లో అకారంగా వస్తువుల ధర పెరుగుతాయి. పైగా ఈ డబ్బు ఉగ్రవాదానికి మరియు అసాంఘిక కార్యక్రమాలకి వాడతారు. అందుకే ఆర్బీఐ నోట్ల మీద 17 రకాల సెక్యూరిటీ పిక్చర్స్ పెడుతుంది. నోటుని ఎండలో పెట్టి చూస్తే గాంధీ గారి బొమ్మ కనిపించడం, రంగు మారడం ఇలాంటి సెక్యూరిటీ థ్రెడ్స్. నోట్ల రద్దు ఎందుకు? 2016లో మోదీ గారు 500, 1000 రూపాయల నోట్లను ఎందుకు రద్దు చేశారో తెలుసా? మనం ఇంట్లో చెత్త ఎక్కువైతే ఊడ్చేస్తాం కదా, అలాగే దేశంలో నల్లధనం, బ్లాక్ మనీ మరియు ఫేక్ నోట్లు ఎక్కువైతే ప్రభుత్వం నోట్లను రద్దు చేస్తుంది. దీనివల్ల దొంగ నోట్లు చెత్త కాగితాలుగా మారతాయి. దాచుకున్న దొంగ నోట్లు బయటికి రావాల్సిందే, లేదంటే అవి పనికి రాకుండా పోతాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను క్లీన్ చేసే ఒక సర్జరీ లాంటిది. మీరు వాడుతున్న రూపాయి కాయిన్ తయారు చేయడానికి రూపాయి 11 పైసలు ఖర్చవుతుంది. అంటే కాయిన్ విలువ కంటే దాన్ని తయారు చేయడానికి వాడే లోహం, మెటల్ విలువ ఎక్కువ. అందుకే పాత పెద్ద సైజ్ కాయిన్లను ప్రభుత్వం రద్దు చేసి చిన్నవిగా మార్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.